హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ తెలుగువారు ఎంతో ఇష్టంగా తినే గోంగూర చికెన్ పలావ్. ముందుగా చికెన్ను మ్యారినేట్ చేసుకుందాం. దీనికోసం 1 kg చికెన్ను తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుని ముక్కకి మసాలాలు అన్నీ బాగా పట్టేంత వరకు మసాజ్ చేసుకుని 40 మినిట్స్ పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పలావ్ కోసం బాస్మతి రైస్ను నానబెట్టుకుందాం. నేను 1 kg చికెన్కు 1 kg రైస్ను తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి 30 మినిట్స్ నానబెట్టుకుందాం. మీరు కావాలంటే నార్మల్ రైస్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం గోంగూరని కుక్ చేసుకుందాం. నేను 1 kg చికెన్కు 4 కట్ల గోంగూరను తీసుకున్నాను. ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి ఒక కళాయిలో వేసుకుని మూత పెట్టుకుని మగ్గపెట్టుకుందాం. గోంగూరను కలుపుతూ మెత్తగా గోంగూరలో నుంచి నీరు పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి గోంగూర ఇలా దగ్గరికి పడ్డాక స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తని పేస్ట్ లాగా మెతుపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పలావ్ ప్రిపరేషన్ కోసం అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దీనిలో 2 మరాఠీ మొగ్గలు, కొంచెం బిర్యానీ ఫ్లవర్, 2 స్టార్ అనీస్, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 4 యాలకులు, 5 లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని 1 మినిట్ వేయించుకుందాం. బిర్యానీ ఫ్లవర్ వేయటం వలన పలావ్కి మంచి సువాసన వస్తుందండి. దీన్ని తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక అందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు, 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుందాం. టొమాటో కొంచెం మగ్గాక మనం 40 నిమిషాలు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుందాం. దీనిని మనం 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మనకు చికెన్ 50% వరకు కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న గోంగూరను కూడా వేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుందాం. దీనిని మనం 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మగ్గించుకుందాం. ఇప్పుడు కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు లెక్కన నేను 1 kg బాస్మతి రైస్కి తగ్గట్టు నీళ్లు పోసుకుని హై ఫ్లేమ్లో మరిగించుకున్నాను. మీరు నార్మల్ బియ్యంతో చేసుకుంటే 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు లెక్కన పోసుకోవాలి. నీళ్ళల్లో ఇప్పుడు ఒకసారి సాల్ట్ ఆర్ మసాలా చూసుకుని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు నానపెట్టుకున్న రైస్ని వేసుకుని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. రైస్ బాగా దగ్గర పడ్డాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టి మూత మీద వెయిట్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మరో 10 నిమిషాలు దమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఒక 10 to 15 మినిట్స్ వదిలేయండి. 15 మినిట్స్ అయ్యాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రైతాతో సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, గుమగుమలాడే గోంగూర చికెన్ పలావ్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to Tat Kitchen. Thank you.